హలో ఫ్రెండ్స్. పేదరికం నుంచి బయటపడ్డానికి రోజు ఒక మాట చెప్పి పేదవాడు ఎలా కోటీశ్వరుడయ్యాడో చూద్దాం రండి. ఒక ఊర్లో ఒక నిరాశ గొల్పే వ్యక్తి ఉండేవాడు. అతని జీవితంలో అంతా కష్టమే అనిపించేది. సరిపోని సంపాదనతో పెరుగుతున్న అప్పులు మరియు పేదరికంతో జీవితం సాగిపోతూ ఉండేది. అయితే ఒకరోజు తను ఒక గురువుగారిని కలిశాడు. గురువుగారు చిరునవ్వుతో అతన్ని చూసి అడిగారు, "నీవు రోజు పొందిన వాటికి ధన్యవాదాలు చెప్పడం ఎప్పుడైనా చేశావా?" అని. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, "నేను పేదవాణ్ణి కదా! నా దగ్గర ఏమీ లేదు. నేను ధన్యవాదాలు ఎందుకు చెప్పాలి?" అని అన్నాడు. గురువుగారు నెమ్మదిగా సమాధానమిస్తూ, "నీ శరీరానికి ఆరోగ్యముంది. నీవు జీవిస్తున్నావు. నీకు కనీసం తినడానికి తిండైనా ఉంది. నీ దగ్గర ఉన్న వాటి కోసం ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పు. అప్పుడు జీవితానికి నీ దృష్టి మారుతుంది" అని చెప్పాడు. ఆ వ్యక్తి ఆ రోజు నుంచి ఉదయాన్నే తనకు ఉన్న వాటి కోసం ధన్యవాదాలు చెప్పడం ప్రారంభించాడు. కొన్ని వారాల తర్వాత అతనిలో ఒక మార్పు కనిపించింది. అతని ముఖంలో ప్రశాంతత కూడా కనిపించింది. ధన్యవాదన అనే భావనతో ఆయన అవకాశాలను గమనించగలిగాడు. అతని జీవితంలో కొత్త పనులు కూడా మొదలయ్యాయి. కొన్ని నెలల్లో అతని ఆర్థిక పరిస్థితి మెరుగయి, అప్పులు కూడా తగ్గాయి. కొత్త అవకాశాలు లభించాయి. మరియు అతని జీవితం సంతృప్తికరంగా మారింది. ఆ వ్యక్తి తిరిగి గురువుగారిని కలుసుకొని కృతజ్ఞతతో ఇలా అన్నాడు, "కేవలం ధన్యవాదాలు అనే మాట నా జీవితాన్ని మార్చేసింది" అని చెప్పాడు. ఈ చిన్న కథ మనకేం తెలియజేస్తుందంటే, కృతజ్ఞత మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. మనకు లేనివి కాకుండా ఉన్న వాటిపై దృష్టి పెడితే మన జీవితం సంతోషంగాను, ప్రశాంతతతో, కొత్త అవకాశాలతో నిండిపోతుంది అని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.